నామంలో చేరవచ్చినందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు చాలా మంది ఆరాధన చేసినట్టున్నారు. చాలా సమయం కూడా చాలా అయింది. మనం ఏంటంటే ఒకటి అనగానే మనం ముగించుకునే సమయం అనుకుంటాం, టైం చూడకూడదు. సరే, ఒకటి మనం ముగించుకునే సమయం కాదు. 11ంటికి స్టార్ట్ చేసాం కదా, 1 గంటకు ముగించాలంటే సగం మంది ఆరాధన చేయకుండా సైలెంట్గా ఉండాలి. అప్పుడు అది వీలైంది. మనం దేవుని సన్నిధికి ఆరాధన చేయడానికి మనం వచ్చి ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అందరూ చేయాలి. అయినా సమయం ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో కొంతమంది చేయలేదు, అందుకే కొంచెం స్కిప్ చేసాం ఈరోజు. సరే, దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఆదికాండం 3వ అధ్యాయము 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన సమయానికే మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. మీ యొక్క బలలో మేము చేతులు వేయబోచుండగా తండ్రి, మమ్మల్ని మేము పరీక్షించుకొని వాక్యానుసారంగానైనా మేము మీ యొక్క బలలో పాలు పంపులు పొందులాగినా తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. మేమందరూనైనా మీ యొక్క బలకు సమీపించబోయే ముందునైనా మిమ్మల్ని సరి చేసుకోవడానికి మీ యొక్క వాక్యం ద్వారానైనా సరిదిద్దుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నా తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం ఇక్కడ ఒక మాట మనకు కనబడుతూ ఉంది. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. సర్పము యుక్తి గలదై ఉండెను. అపవాది సర్పాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? యుక్తి కలిగినదిగా ఉన్నది కాబట్టి అపవాది సర్పాన్ని సెలెక్ట్ చేసుకొని సర్పం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో అందరికంటే మనల్ని యోగ్యులుగా దేవుడు సృజించాడు. అందరికంటే మనం దేవుని యొక్క స్వరూపంగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. అంటే దేవుని యొక్క నీతి మన ద్వారా నెరవేర్చబడాలి. దేవుని యొక్క నీతి మన ద్వారా నెరవేర్చబడాలి అంటే యుక్తి కలిగిన దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. చాలా తెలివిగలవాడు అపవాది. అందుకే దేవుడు చేసిన సమస్త జంతువుల్లో యుక్తి కలిగినదైన సర్పాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. అయితే మన జీవితంలో దేవుణ్ణి మనం సెలెక్ట్ చేసుకునేవారుగా ఉండాలి. ఎందుకు? దేవుడు మనకి ఆధారమైన దేవుడు. మనం దేవుడి మీద ఆధారపడేవారుగా ఉన్నాం. దేవుడు మనం ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. మన పరిస్థితిని మార్చే దేవుడుగా ఉన్నాడు. అయితే మనం దేవుణ్ణి మనం సెలెక్ట్ చేసుకునే పనిలో మనం లేము. అందుకే ఈ లోకంలో ఉన్నప్పుడు ఎట్లా జీవిస్తూ ఉన్నాం అంటే దేవుని యొక్క మాటకి లోబడకుండా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. దేవుడి మాట మనం విన్నాం. ఈ లోకంలో ఎవరి మాట అయినా మనం బాగా వింటాం. ఎవరన్నా వచ్చి మనకు మాయ మాటలు చెప్పారనుకోండి, అయ్యా నాది ఏం తప్పులేదయ్యా, పలానోళ్ళు చెప్పారయ్యా, అది మంచిదంట, నేను ఎందుకే చేశానా అని చెప్తాం. ఎవరి మాట వింటాం మనం? మన పక్కన వాళ్ళ మాట వింటే మనం చెప్తాం. మరి దేవుని మాట మనం ఎందుకు వెళ్ళలేకపోతా ఉన్నాం? చూడండి, ఈ లోకంలో చూడండి, ఆ సెలక్షన్ చూడండి. అపవాది ఎంత తెలివిగా సెలెక్ట్ చేసుకున్నాడో చూడండి. అపవాది సర్పాన్ని చాలా తెలివిగా. మరి మనం దేవుని యొక్క సన్నిధిని మనం ఎందుకు సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాం? ఎందుకు దేవుని యొక్క సన్నిధి అంటే ఆసక్తి కలిగి లేకపోతే? అందుకే అందరు చూడండి, ఆ సర్పం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే అది ఇది నిజమా? ఎందుకంటే దేవుడు చేసిన సమస్తమైన వాటిలో సర్పం యుక్తి కలిగిందని అమ్మమ్మ గారికి తెలుసు. చూస్తూ ఉంటదిగా అన్ని జంతువులు, వాటి అన్ని బిహేవియర్ మొత్తం తెలుసు. అయితే సర్పం అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది, చాలా స్పీడ్గా ఉంటుంది. ఇవన్నీ చూస్తూ ఉంది. అయితే ఈ సర్పం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆలోచనలో పడింది. ఏమని? ఇది నిజమా అనే వరకు, ఇందిరా ఈ సర్పం నాతో మాట్లాడుతూ ఉంది, స్వయాన దేవుడే నాకు చెప్పాడు కదా, పండు తినొద్దని చెప్పాడు, తింటే మీరు చచ్చిపోతారని చెప్పారు, ఇది నిజమా అంటుందని చెప్పి ఒక ఆలోచనలో పడింది. ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా? దేవుని మాట మీదే డౌట్ వచ్చేలాగా చెప్తా ఉంది సర్పం. నిజమా చెప్పాడా? నిజమా? నీకు తెలీదా? నిన్న భలే పని చేసి మొన్న పలానా చెబుతుంది, అసలు మంచిది కాదంట, నువ్వు పలానా. చూడండి, ఇది నిజమా అంటారు అంతే. ఎవరైనా స్టార్ట్ చేసినప్పుడు
నువ్వు భలే చెప్పావు, అని భలే వాక్యం చెబుతున్నా అంటున్నావు, ఏం దాని గురించి నాకు తెలియదు అయింది. ఎంత విశ్వాసం, ఎంత ప్రార్థనా పరుడు, ఎంత విశ్వాసురాలు అనుకుంటాం మనం. ఇది నిజమా అనుకుంటాం. చూడండి, ఈ లోకంలో మనం లోపడకుండా చేసేది అపవాది. అందుకే చూడండి 4-5 వచనాలు కూడా చదవండి. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినదనమున మీ కన్నులు తెరవబడిననియు, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారి దేవతల వలె ఉందిరనియు దేవుని తెలుసునని. చాలు. చూడండి, అక్కడ వచ్చింది, సర్పం చెప్పింది, మాట్లాడింది. మరి అమ్మమ్మ గారి బుద్ధి ఏమైంది? రోజు వచ్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడుగా, అయ్యా అమ్మ బాగున్నారా, ఏం చేస్తున్నారు, ఏం తిన్నారు, ఎక్కడికి వెళ్ళారు, ఈరోజు ఏం చేశారు అని దేవుడు పక్కనే వచ్చి వాళ్ళతో పాటు నడుస్తూ మాట్లాడుతూ ఉన్నాడుగా. దేవుని సహవాసాన్ని కలిగి ఉందిగా. మరి దేవుని సహవాసం కలిగి ఉన్నప్పుడు అప్పుడు వచ్చి అది పలానా సర్పం ఆ మాట చెప్పిన వెంటనే ఏం చేస్తా ఉంది? మీరు చావనే చావరు, మీరు తిన్నదేనని కన్నులు మీకు తెరవబడతాయి, మీరు దేవుడు మీతో వచ్చి మాట్లాడుతూ ఉన్నారు కదా, ఆయన ఏం చేస్తున్నాడు, మీరు అంత గొప్పవాళ్ళు అయిపోతారు అని ఒక మాట చెప్పిన తర్వాత ఏం చేస్తా ఉంది? 6వ వచనంలో, స్త్రీ ఆ వృక్ష ఫలము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనది ఆ వృక్షమునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్నిటిని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను, అతడు కూడా తినను. చూడండి, తప్పు చేసింది, తర్వాత భర్తను కూడా తప్పు చేపించింది. అది ఎట్లా ఉంది చూడండి, ఆ వర్ణన ఎట్లా ఉందంటే ఏమని అంటా ఉంది? అది కన్నులకు అందమైనది. చూడండి, పాపం ఎప్పుడు కూడా అందంగానే ఉంటది. తర్వాత ఏమంటా ఉంది? వివేకం ఇచ్చినది, అది జ్ఞానం ఇచ్చిద్ది, తెలుసుకోవాలి. ఎంత తెలుసుకుంటే అంత మంచిది అనిపించిద్ది. ఏది? దేవుని జ్ఞానం కాదు, లోక జ్ఞానం. అందుకే అంటున్నాడు వివేకం ఇచ్చినది, రమ్యమైన వృక్షమునై ఉండుట చూచినప్పుడు. చూడండి, దేవుడు మనకి ఎట్లా కనపడాలి? ఈ లక్షణాలన్నీ దేవుల్లో ఉండాలి. దేవుణ్ణి చూసినప్పుడు దేవుడు రమ్యమైన వాడు, ఆయన మనకు వివేకాన్ని ఇచ్చేవాడు, ఆయన మంచివాడు, ఆయన మన బ్రతుకును మార్చేవాడు అని దేవుని వైపు చూడవలసిన అమ్మగారు ఆ పండు వైపు చూసి దేవుడు తినవద్దు అని ఆజ్ఞ ఇచ్చిన పండుని తిని శాపాన్ని కొని తెచ్చుకున్నట్లు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకి తన యొక్క వాక్యం ద్వారా మనల్ని హెచ్చరించినప్పుడు వాక్యానుసారంగా మనం జీవించేవారుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యానికి మనం లోబడి ఈ లోకంలో మనం జీవించి మన యొక్క బ్రతుకులు సరిదిద్దుకునేవారుగా ఉండాలి. అందుకే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనకి నిందలు వస్తాయి, మనకి శ్రమలు వస్తాయి, మనకి బాధలు వస్తాయి, మనకి వేదనలు వస్తాయి. మనకి ఎట్లా వస్తాయి అంటే మనం భరించలేని బాధలు వస్తాయి. ఎందుకంటే చూడండి, యోబు గారి దగ్గరికి వెళ్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయము. యోబు గ్రంథం 1వ అధ్యాయము. ఒకవేళ యోబు గారి గురించి రాయకపోతే మనం మాట్లాడుకునే వాళ్ళం కాదేమో. ఏందయ్యా దేవుడిని నమ్ముకుంటే ఎన్ని శ్రమలా కష్టాలా అనుకునేవాళ్ళు. 1వ అధ్యాయము 9వ వచనం. నీవు అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసిదివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. చూడండి, పరిశుద్ధంగా ఈ లోకంలో జీవిస్తే వాళ్ళ మీద నిందలేస్తుంది ఎవరు? అపవాది నిందలేస్తా ఉన్నాడు. అపవాది ఎవరి దగ్గర వేస్తా ఉన్నాడు? స్వయాన దేవుని దగ్గరికి వెళ్ళి అంటా ఉన్నాడు, ఏందయ్యా నువ్వు చెప్పేది? ఆ యోబు గారి చుట్టూ నువ్వు కంచిని వేసేసేవు, యోబు గారు ఏ పని చేసినా దీవిస్తా ఉన్నావు, ఆయన యొక్క గొర్రెలు దీవించబడతా ఉన్నాయి, ఎడ్లు దీవించబడతా ఉన్నాయి, తన యొక్క భార్య దీవించబడింది, బిడ్డలు దీవించబడతా ఉన్నారు, ఒంటిలు దీవించబడినాయి, సమస్తము దీవించబడతా ఉన్నాయి, ఇంకేందయ్యా ఆయన భక్తి జీవితం అంటా ఉంది అక్కడ అపవాది. చూడండి, మనం ఈ లోకంలో పరిశుద్ధంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో మనకి నిందలు వస్తాయి. నిందలు ఎట్లా వస్తాయి అంటే చూడండి, అందుకే చూడండి, యోబు తన యొక్క జీవితంలో అపవాది అంటా ఉన్నాడు, యోబు యోరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన. ఎప్పుడైతే మనం భయభక్తులు మనం కలిగి ఈ లోకంలో జీవిస్తామో మనకు వచ్చే ఫస్ట్ మనకు ఏం కలిగిద్ది అంటే నిందలు వస్తాయి. మనకి ఏమి చెయ్యకపోయినా మనకి మనం అనని మాటలు మనకు వస్తాయి.
నిందలు, లేనిపోని అపవాదులు మనకు వస్తాయి. మనకు తెలియదు, మనం ఆశ్చర్యపోతాం. ఏందో ఎట్లా జరగలేదే, ఏందో నా గురించి ఎట్లా అనుకుంటా ఉన్నారు, మరి అసలు జరిగింది ఒకటి, వీళ్ళు అనుకునేది ఒకటి అని మనం ఆలోచించుకునే పరిస్థితికి మనం వెళ్ళిపోతాం. చూడండి, జరగాల్సిన నష్టం జరిగిపోద్ది మన జీవితంలో. చూడండి, యోబు తన యొక్క జీవితంలో అలాంటి స్థితికి వెళ్ళిపోయినట్లు మనం చూస్తా ఉన్నాం. అందుకే అక్కడ 11 వచ్చింది, చదవ. అయినను ఇప్పుడు నీవు చేయి చాపి అతని కలిగిన సమస్తమును మొత్తిని ఎడల అతను నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా. చూడండి, ఇక్కడ పరిష్కారం కూడా చెబుతుంది. చెబుతున్నాడు ఏమని? అయ్యా, నువ్వు అంతా దీవించావు కదా, ఇటు కాదు. ఒకసారి యోబు గారి సంగతి చూద్దాం. అయ్యా, నువ్వేం లేదు, నీ చెయ్యి అట్లా చాపి ఒకసారి మొత్తేసి, అప్పుడు నువ్వే చూడు అసలు యోబు ఏం చేస్తాడు అని చెప్తా ఉన్నాడు అపవాది. మరి మన జీవితంలో దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తాయి. యోబు గారికి పెద్ద సమస్య వచ్చింది, అది పెద్ద సమస్య, అతి పెద్ద సమస్య, అన్నీ కోల్పోయాడు. కానీ దేవుడు మనకి చిన్న సమస్యలు పెడుతున్నాడు. చిన్న అనారోగ్యం కానివ్వండి, లేదంటే చిన్న సమస్య కానీ, లేదంటే చిన్న ఏదన్నా అపవాదులు, లేదంటే నిందలు కానీ, అవి వచ్చిన వెంటనే మనం పెద్దగా రియాక్ట్ అవుతాం. ఏమని? పెద్దగా చేస్తాం. చూడండి, ఎంత దుర్మార్గులమో మనం, అంత మంచివాళ్ళం మనం. అర్థం కాలేదు కదా, ఏదో దుర్మార్గులు ఏంది మంచివాళ్ళు అని. చూడండి, లోకానుసారంగా మనం మంచివాళ్ళం. లోకం ఏమంటదంటే, ఎవరన్నా ఒక మాట అంటే, అను నీకు దేవుడు నోరిచ్చారుగా, అన్ను తిట్టు, 1కి 10 తిట్లు నువ్వు తిట్టాల్సిందే అంటది. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు నిందలు వచ్చినప్పుడు మనం సైలెంట్గా ఉండాలి. దేవుని యొక్క కార్యాన్ని మనం చూసేవారుగా ఉంటాం. చూడండి, అందుకే చూడండి, యోబు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొట్టెను. చూడండి, అపవాది సైలెంట్ గా లేడు, మొత్తాడు. బాధగల కురుపులతో అరికాల నుండి నడినెత్తి వరకు వచ్చేసింది, కురుపులు వచ్చేసినాయి, పుళ్ళు పడిపోయినాయి. మరి యోబు గారు ఎట్లా అనుకోవాలి? అయ్యా, రోజు ప్రార్థన చేస్తున్నా కదా, రోజు బలిపేట మీద బలి అర్పిస్తా ఉన్నాను కదా, కుటుంబంగా కలిసి కుటుంబ ప్రార్థన చేసుకుంటా ఉన్నాను కదా, నీ వాక్యాన్ని చదువుకుంటా ఉన్నాను కదా, దాన ధర్మాలు చేస్తా ఉన్నాను కదా, ఎందుకయ్యా నాకు ఈ కష్టం అన్న యోబు గారు అనొచ్చుగా. మనమైతే ఏమంటాం? రోజు ప్రార్థన చేస్తున్నాను, లేదంటే పరిచర్యలో ఉన్నాను, కానుకలు ఇస్తున్నాను, నేను టయానికి ప్రార్థనకి వెళ్తున్నాను, ఎందుకయ్యా నాకు ఈ కష్టం అని చెప్పి దేవుణ్ణి అడిగేవారుగా ఉన్నాం. కానీ యోబు గారు ఆ మాట అనలా. చూడండి, ఈ లోకంలో 10వ వచనంలో దేవుని దూషించి మరణము కమ్మనెను, సొంత భార్య అని చచ్చిపో అంటా ఉంది. చూడండి, చచ్చిపో అన్నప్పుడు యోబు గారు ఏమనాలి? ఏం మాట్లాడుతున్నా, బుద్ధి ఉందా? ఏమనలా. మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడొద్దు అని చెప్పి నోటితో కూడా పాపం చేయాలి. మనమైతే ఎన్ని మాటలు, భయంకరమైన మాటలు మనం మాట్లాడతాం. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు వ్యాధుల చేత బాధించబడినప్పుడు యోబు తన నోటి ద్వారా కూడా మనం పాపం చేయనట్లు మనం చూస్తా ఉన్నాం. మరి మన జీవితాలు ఎట్లా ఉన్నాయి? మనం ఎట్లా పాపం చేస్తా ఉన్నాం? చిన్న చిన్న విషయాలకి మనం దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం కోల్పోకూడదు. చిన్న విషయాలకి, చిన్న వాటికి మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి మనం మర్చిపోయేవారుగా ఉన్నాం, దేవుని యొక్క సన్నిధిని మనం విడిచిపెట్టేవారుగా ఉన్నాం. అందుకే చూడండి, అపవాది ఎట్లా ఉంటాడంటే, ఇంతకుముందు మనం జకరియా గ్రంథంలో చూసాం కదా. ఒకసారి జకరియా గ్రంథం 3వ అధ్యాయము, జకరియా గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. మరియు యెహోవా దూత చాలు. చూడండి, అక్కడ ఎవరు కనపడతా ఉన్నారు? మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోవా నిలవబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలవబడుటయు. ఎవరు నిలబడతా ఉన్నారు? సాతాను ఫిర్యాది అయి. అంటే ఏమని ఫిర్యాదు అంటే ఏమని నిందమోపాలి. చూడండి, యెహోషువ గురించి ఎందుకంటాడు? యెహోషువ పక్కన కనబడతా ఉన్నాడు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వము నిలవబడుటయు, అతడు నాకు కనపరచెను. చూడండి, అపవాది మన పక్కనే ఉంటాడు, ఎక్కడో ఉండడు. ఎందుకుంటాడు తెలుసా? మనల్ని ఏ విధంగా మన యొక్క పరిశుద్ధత నుండి మనం
మనల్ని బయట పడవేయాలి, ఏ విధంగా మనల్ని మాట్లాడించాలి, ఏ విధంగా మనం దేవుని సన్నిధికి రాకుండా చేయాలి, ఏ విధంగా మన స్థిరత్వాన్ని మనం కోల్పోయేవారుగా చేయాలని చెప్పి అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే నీతిమంతుని ఎదిరించేవాడుగా ఉంటాడు అపవాది. అపవాది ఏం చేస్తాడంటే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు, నీతిగా జీవించేటప్పుడు మనల్ని ఎప్పుడు ఎదిరించాలా అని టైం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అపవాది. మరి మనం ఎంత భక్తి కలిగి జీవించాలి, ఈ లోకంలో ఎంత భయం కలిగి మనం జీవించాలి? మనకంటే ఎన్నో రెట్లు శక్తి కలిగిన వాడు అపవాది. అయితే ఆ శక్తి కంటే ఎక్కువ శక్తిని మనం కలిగి ఉండాలంటే మనం దేవుని యొక్క భయభక్తులు, దేవుని యందు మనం భయభక్తులు కలిగిన వారుగా ఈ లోకంలో మనం జీవించాలి. మరి మన భయభక్తులు ఏమైపోతా ఉన్నాయి? మరి సాతాను మనం ఎదిరించే శక్తిని మనం కలిగి ఉన్నామా? లేదంటే సాతాను మాట మనం విని ఎన్నో రోజులు మనం దేవుని యొక్క సన్నిధిని మనం పోగొట్టుకున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని అశ్రద్ధ చేశాం, దేవుని యొక్క సన్నిధిని దొంగిలించేవారుగా ఈ లోకంలో మనం జీవిస్తా ఉన్నాం. చూడండి, ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. నా జీవితం ఎట్లా ఉంది, నా బ్రతికి ఎట్లా ఉంది? అందుకే చూడండి, అపవాది ఏం చేస్తా ఉంటాడంటే ఈ యొక్క వాక్యం అనే విత్తనాలు పడినప్పుడు తీసుకుని వెళ్ళిపోతాడు. ఎందుకు? దాచుకోవడానికి కాదు. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 19 వచ్చిన చదవండి. 13-19. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడినది ఎత్తికొని పోవును, త్రోవ ప్రక్కను విత్తినవాడు వీడే. చూడు, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు వాక్యానుసారంగా మనం జీవించకపోతే ఏమైందంటే ఆ వాక్యం మనలో ఉండదు. అపవాది చూస్తాడు. అది ఈ వాక్యానికి ప్రార్థన అని నీరు పోయటం లేదు. ఆ వాక్యం ఫలించాలంటే ప్రార్థన కావాలి. ఆ నీటిని పోయట్లా, ఎందుకు అనవసరంగా అలా హృదయంలో ఉంచడం అని చెప్పి ఎత్తుకెళ్ళిపోతాడు అపవాది. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మంచి విత్తనములు ఎత్తుకొని పోయేవాడుగా ఉన్నాడు అపవాది. చూడండి, మన జీవితంలో మంచిని తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి మనం ఈ లోకంలో మనం జీవించేటప్పుడు వాక్యాన్ని జాగ్రత్త చేసేవారుగా ఉండాలి. అందుకే మరీ 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 చెప్పేది, ఒక పుస్తకం పెట్టుకోండి, ఒక డైరీ పెట్టుకోండి, పెన్ను తీసుకోండి, రాసుకోండి. మనం ఐన్స్టీన్ కాదుగా మనం గుర్తు పెట్టుకోవటానికి. పాప ఐన్స్టీన్ గారు ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఆ టికెట్ కొని టికెట్ మర్చిపోయాడు. పక్కన వాళ్ళు గుర్తుపెట్టే, ఐన్స్టీన్ గారు మీరు బాగున్నారా, మీరు అది ఇది ఎక్కడికి వెళ్ళాలంటే ఆయన అటు ఇటు బెత్తర చూపులు చూస్తా ఉన్నాడు ఐన్స్టీన్ గారు. ఎందుకయ్యా నువ్వు అట్లా చూస్తున్నావంటే, అయ్యా టికెట్ పోయింది, టికెట్ మిస్ అయ్యిందయ్యా అన్నాడు. టికెట్ పోయినా పర్లేదులయ్యా, పర్లేదు, మీరు గొప్పవాళ్ళు, మీరు చాలా మంచివాళ్ళు అంటే ఆయన చెప్తాడేమని, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళాలో మర్చిపోయానయ్యా. చూడండి, మన జీవితాలు అట్లా ఉన్నాయి. మనం దేవుని సన్నిధికి వస్తున్నాం, ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలియదు. మన ఆత్మీయమైన జీవితం ఏ విధంగా మనం సరి చేసుకోవాలో మనకు తెలియదు. మన కుటుంబాన్ని ఎట్లా కట్టుకోవాలో మనకు తెలియదు. మనం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తాం, మరి కుటుంబాన్ని మనం ఎందుకు తీసుకొని రాలేకపోతా ఉన్నాం? మనం దేవుని సన్నిధిలో ఉండి మన కుటుంబంలో ఉన్నవాళ్ళు ఇంట్లో ఉంటే దానికి మనం శాపగ్రస్తులము మనమే. వాళ్ళు ఏదన్నా చదువుకోవటానికి వెళ్ళినా, పనికి వెళ్ళినా అది ఓకే, సెకండరీ. అయినా మనం తీసుకురావాలి వాళ్ళని. మరి వాళ్ళని ఇంట్లో పెట్టి నేను వచ్చి, అయ్యా దేవా నాకు నా మందిరాన్ని ఆశీర్వదించు, అనేక మంది ఆత్మలు రావాలి, అయ్యా మందిరం దీవించబట్ల. ఎందుకు దీవించబట్ల? మందిరం బాగానే ఉంది, మనమే సరిగ్లేము. దేవుడు కార్యాలు చేస్తా ఉన్నాడు. మందిరం పరంగా మన కంటితో మనం చూస్తున్నాం. మన కుటుంబాన్ని మనం రక్షించుకోలేని స్థితిలో మనం ఉన్నాం. ఏ క్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు. చూడండి, అపవాది రెడీగా ఉన్నాడు, వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. మన యొక్క జీవితాలు పతనమైన స్థితికి వెళ్ళిపోతా ఉన్నాయి. అయినా దాన్ని మనం గుర్తించలేని స్థితిలో ఈ లోకంలో మనం జీవిస్తా ఉన్నాం. అందుకే ఇక్కడ ఎత్తుకొని పోతా ఉంది. అందుకే అంటాడు ఇక్కడ అపవాది ఏం చేస్తా ఉన్నాడు, దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడినవి ఎత్తుకొని పోతా ఉన్నాడు. అందుకే రాసుకున్నంటే ఏందయ్యా రాసుకునేది, పెద్ద పెద్ద పాస్టర్లు ఆ మాట చెప్పట్లా, నువ్వేందయ్యా చెప్పేది అనుకుంటున్నారేమో. మనకు వచ్చే ఆలోచన అది. వాక్యాన్ని భద్రపరుచుకోవాలి. ఈరోజు నేను దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాను, దేవుడు నాతో ఏం మాట్లాడాడు అని వాక్యాన్ని తీసి నెమరేసుకోవాలి. నేను జెసికా చాలా చక్కగా రాసుకున్నాను. నేను జెసికా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, తీసి చక్కగా రాసుకుంటాను జెసికా. తర్వాత భవ్య,
వీళ్ళందరూ రాసుకుంటా ఉంటారు. ముచ్చటేసి దాన్ని మళ్ళీ నేనే చదువుతూ ఉంటుంది తీసి. చూడండి, ఈ లోకంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం భద్రం చేసుకునేవారుగా ఉండాలి. వాక్యానికి మనం విలువనిచ్చేవారుగా మనం ఉండాలి. చూడండి, లోకాసువార్త 9వ అధ్యాయము 32వ వచనం చదవండి. లోకాసువార్త 9వ అధ్యాయము. చాలు. ఇక్కడ చూడండి, పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్ర మత్తుగా ఉండిరి. మన ఆత్మీయమైన జీవితాలు ఆ విధంగా ఉన్నాయి. మత్తుగా ఉంటున్నాం. దేవుని యొక్క శక్తిని మనం చూడలేకపోతా ఉన్నాం. మత్తులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని యొక్క శక్తిని ఎట్లా, అందుకే చూడండి ఆ వాక్యం చాలా జాగ్రత్తగా మీరు చూడండి. వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న ఇద్దరు పురుషులను చూచిరి. ఆయన మహిమ ఏ విధంగా వస్తుందో చూడలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆయన మహిమ రావటం, వాళ్ళు ఎట్లా వచ్చారు, వాళ్ళ మహిమ ఎట్లా వచ్చింది అనేది చూసేవాళ్ళుగా నిద్రపోతే చక్కగా నిద్రమత్తులో ఉన్నారు, నిద్రపోతా ఉన్నారు. మేలుకున్న తర్వాత చూసారు ఆయన మహిమను చూస్తా ఉన్నారు. అయ్యా నువ్వు ఎంత గొప్పవాడివా అంటా ఉన్నారు. ఈ లోకంలో మనం దేవుని యొక్క మహిమ రావటాన్ని మనం చూడాలి. వచ్చిన తర్వాత కాదు. వచ్చిన తర్వాత అయ్యా నువ్వు గొప్పవాడు అయ్యా మాకు చేసేవు కాదు. ఆయన రావటం, ఆయన మహిమ మన కుటుంబంలోనికి ప్రవేశించడాన్ని మనం చూసేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ చూడండి, పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండేది. నిద్రమత్తులుగా ఉన్న మనందరం నిద్రమత్తులు మనం తీసివేయాలి. దేవుడు అంటే మనం ఆసక్తిగా ఉండాలి. మందిరానికి వచ్చి నిద్రపోకూడదు. నిద్రపోయామంటే మనం వాక్యాన్ని సరిగా వింటల్లా. అయ్యా మాకు రాత్రిపూట 2 దాకా నిద్ర రాదు, అదేందని మందిరానికి వచ్చి నువ్వు వాక్యం చెబితేనే మాత్రం అబ్బా భలే నిద్ర వస్తుందయ్యా. ఆ అనుభవంలో కూడా వెళ్ళే అన్నారు. ఒకళ్ళు ఏమన్నారంటే, అయ్యా నువ్వు వచ్చేసారి నిద్ర అక్కడ ముంచుకొచ్చేసిద్ది అన్నారు. నాకు అర్థం కాలేదు, నిద్ర ముంచుకు రావటం ఏందా అనుకున్నా. అసలు నాకు రాత్రిపూట 2, 3, 4 అయినా నిద్ర రాదు. అసలు ఈ గాలి తగిలితే మందిరంలో వచ్చిన వెంటనే నేను నిద్ర వచ్చేసిద్ది అంట. చూడండి ఎంత ప్రభావం. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు నిద్రమత్తులే మనం ఈ లోకంలో ఉండకూడదు. చూడండి, వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న ఇద్దరు పురుషులను చూచిరి. చూడండి, మన దేవుడు మనం కష్టంలో ఉన్నప్పుడు మనతో ఉండే దేవుడు, ఆయన మహిమను చూపించే దేవుడుగా ఉన్నాడు. చూడండి, మనం మత్తులుగా ఈ లోకంలో ఉండకూడదని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం, లోకసువార్త 13-16 చూడండి. లోకసువార్త 13వ అధ్యాయం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. చూడండి, అపవాది చూడండి ఎప్పటి నుండి 18 ఏండ్ల నుండి సాతాను బంధించి వేసింది మనల్ని. ఎట్లా బంధించేసిందంటే బాప్తిస్మం తీసుకోకుండా ఆపేసింది మనందరినీ. ఒకవేళ నాకు బాప్తిస్మం కావాలంటే ఇంతకు ముందు ఇప్పుడు కూడా ఉంది. కొంతమంది చెప్తారు ఏమనంటే, అయ్యా మీరు నానాలి, ఎండాలి, వాక్యంలో ఉండాలి అంటే మన కాపలాదారుల సేవకులు ఏమన్నా, నువ్వు రావాలి, వచ్చి బాగా వస్తే అప్పుడు నీకు బాప్తిస్మం ఇస్తాను. లోకానుసారమైన మాటలు అయ్యి నేను చిన్నప్పుడు కూడా అదే మాటలు విన్నా. ఇప్పుడు కూడా కొంతమంది చెప్పే మాటలు అయ్యే కాదు, మారాలి. అవి బంధించబడి అపవాది చూడండి సాతాను ఏం చేస్తా ఉంది. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె. 18 సంవత్సరాలు బంధించేశాడు. అయితే మన జీవితంలో ఎన్ని సంవత్సరాల నుండి మనం బాప్తిస్మం తీసుకోవాలా? అన్ని సంవత్సరాల నుండి అపవాది మనల్ని బంధించి ఉంచాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని సంవత్సరాలైంది మనం ఆరాధన చేసి అపవాది మనల్ని బంధించాడు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని సంవత్సరాలైంది మన బల్లలో చేతులు వేసి, ఎన్ని నెలలైంది అపవాది మనల్ని బంధించి వేశాడు. ఆ బంధకాల్లో నుండి మనం ముందుకు రావాలి. అందుకే మరలా చెప్తా ఉన్నా, ఒకవేళ అర్ధరాత్రి నాకు బాప్తిస్మం కావాలి అని మనస్సు కలిగితే ఆ అర్ధరాత్రే బాప్తిస్మం ఇవ్వటం జరిగిద్ది అని ఫస్ట్లో చెప్పాను, ఇప్పుడు చెబుతాను, ముందు కూడా అదే మాట చెబుతాను. నేను మారను. మీరు రావాలి, మందిరానికి రావాలి, 4 రోజులు నేను అబ్జర్వ్ చేయాలి, టెస్ట్ చేయాలి, పరీక్ష చేయాలి, మీ జ్వరం తగ్గంగా ఇస్తాను కాదు. 4 రోజులు వాళ్ళకి ఏమన్నా అయితే
నేను సమాధానం చెప్పాలి. ముక్కు సూటిగానే ఉండాలి, వాక్యానుసారంగానే మనం ఉండాలి. ఆ విధంగానే వెళ్దాం. చూడండి, ఈ లోకంలో దేవుని యొక్క కార్యాలు మనం చూసేవారుగా ఉండాలి. కాబట్టి మన యొక్క జీవితంలో ఎవరైతే నిద్రమత్తులుగా ఉన్నారో, అపవాది చేత బంధించబడి ఉన్నారో, వారు వారి యొక్క బంధకాల నుండి బయటికి రావాలి. అందుకే అపవాది బంధించాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆరాధన చేయని వారు, బలలో చేతులు వేయని వారు, ప్రార్థనకి సరిగా రాని వాళ్ళు, టయానికి రాని వాళ్ళు, ఒకవేళ నిజంగా పని ఉండి హడావుడిగా ఒకవేళ దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటా వస్తే ఓకే, దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ పనిలో ఎంత పని ఉండి కూడా దేవుని సన్నిధికి వచ్చారు అని దేవుడు చూస్తూ ఉంటాడు, అది ఓకే, రీజనబుల్. అట్లా కాకుండా ప్రశాంతంగా ఉండి అంత టైం వెళ్ళొచ్చులే, ఒకటో పాట, రెండోసారి, మూడోసారి ఏలాం పాట చేయొద్దు దేవుని యొక్క సన్నిధిని. కాబట్టి ఈ లోకంలో మనం అపవాది దగ్గర మనం బంధించి ఉన్నామేమో. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం చదవండి. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడుగు ఇస్కరియోతు యోధా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండేను గనుక. చూడండి, అపవాది ఆలోచన పుట్టించింది ఏమని? మహామహుల్ని చూసామయ్యా, కొత్త పద్ధతులు చెబుతున్నాయి, వచ్చి బాప్తీసం సంవత్సరం అయినా రాకపోతే బాప్తీసం చెప్తారు. 3 సంవత్సరాల తర్వాత నేను బాప్తీసం తీసుకున్నా. మరి 3 సంవత్సరాల ప్రాణం పోతే దేవుడి దేవల్ల బాప్తీసం 3 సంవత్సరాల్లో తీసుకున్నావు. ఈ యొక్క మనిషిని బట్టి నువ్వు 3 సంవత్సరాలు ఆగావు, సంవత్సరం ఆగావు. నీ ప్రాణం పోతే ఎవరు? నువ్వు నరకానికి వెళ్ళిపోయేదానివి. చూడండి, మనకు వచ్చి అపవాది ఆలోచన ఆ విధంగా రప్పించింది. అందుకే అంటున్నాడు, చూడండి, ఆలోచన. ఇస్కరియోతు యోధ దేవునితో పాటే ఉన్నాడు, యేసుక్రీస్తు వారితో ప్రక్కనే ఉన్నాడు ఇస్కరియోతు యోధ. అయితే అపవాది ఆలోచన పుట్టిస్తా ఉంది. ఏమని పుట్టిస్తా ఉంది? వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని. చూడండి, అప్పగిస్తున్నాం. ఎవరిని అప్పగిస్తున్నాం? లోకానికి మన యొక్క హృదయాన్ని అప్పగించేసాం. ఇస్కరియోతు యోధ జీవించినట్లు మనం జీవిస్తూ ఉన్నాం. ఇస్కరియోతు యోధ దేవునితో ఉన్నాడు, మనసంతా బయటే ఉంది, బయట ఆలోచన కలిగి ఉన్నాడు. తర్వాత దేవుణ్ణి ఎట్లా అప్పగించాలి అనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అంతా బయట ఆలోచన కలిగి ఉన్నాడు. అయ్యో, నేను యేసుక్రీస్తు వారితో పాటు ఉన్నానే, ఆయన గొప్ప కార్యాలు చేస్తా ఉన్నాడే, ఆయన మంచివాడే, ఆయన చక్కగా మంచిగా చెబుతా ఉన్నాడే, అధికారం కలిగిన మాటలు చెబుతా ఉన్నాడే, ఎంతో మందిని స్వస్థపరిచాడే, ఎంతో మందిని దీవించాడే, ఆశీర్వదించాడే. ఏమీ లేదు. చూడండి, మనం యేసుక్రీస్తు వారిని మనం అప్పగిస్తా ఉన్నాం లోకానికి. అయ్యా, నేను బాప్తీసం తీసుకున్నా కానీ నాకు భయం వేస్తుంది అయ్యా, ఆరాధన చేయాలంటే, బల్ల చేతులు వేయాలంటే. వాళ్ళు తీసుకున్న వాళ్ళు సరిగ్గా లేరుగా, వాళ్ళు ఉండమనండి. అప్పుడు వాళ్ళు పరలోకం వెళ్ళారుగా, మనం వెళ్తామా? వాళ్ళని మనం చూడకూడదు. మనం దేవుని వైపు మనం చూసేవారుగా ఉండాలి, దేవునిలో మనం ఉండేవారుగా ఉండాలి. చూడండి, అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయము 3వ వచనం చదవండి. అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను? అసలు అన్నయ్య సప్పేరాలను ఎవరేమన్నారు? వాళ్ళని ఎవరైనా చెప్పారు? వెళ్ళి అపొస్తలుల పౌలు గారు కానీ ఎవరైనా వెళ్ళి, అయ్యా మీరు అమ్మి తీసుకొచ్చి మీరు ఇవ్వండి, అయ్యా మీరు కానుక ఇవ్వండి, అమ్మింది మొత్తం తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పారా? వాళ్ళు అనుకున్నారు ఏమని? అందరు చేస్తా ఉన్నారుగా, నేను చేస్తాను అనుకున్నారు. వాళ్ళు అనుకొని ఏం చేశారు? మనసు ఒప్పుకోక ఏం చేశారు? అమ్మో, ఇన్ని డబ్బులు ఇవ్వాలా దేవునికి? వాళ్ళు ఉన్నారుగా. అపొస్తలుల పౌలు గారు ఏం చేస్తున్నాడు? ఆయన వాక్యమేగా చెబుతుంది. ఏందంటే ఆయనకి ఇచ్చేది, నా డబ్బులు ఆయనకి ఇవ్వాలా ఏంది అని చెప్పి ఏం చేశారు? దోచుకున్నారు, సైలెంట్గా అబద్ధం ఆడారు. అందుకే ఇక్కడ ఏమంటా ఉన్నారు? అన్నయ్య సప్పేరాలు ఎవరో అడిగినట్టు ఫీల్ అయిపోతా ఉన్నారు. చూడండి, అననీయ, నీ భూమి వేళల్లో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించి. సాతాను ప్రేరేపణ అని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, సాతాను ప్రేరేపణ. మరి మనం ఆ ప్రేరేపణ మనం కలిగి ఉన్నావేమో. వద్దు, దేవుని ముందు మనం వాగ్దానాలు చేయొద్దు. చేసి మనం దేవుని యొక్క శాపానికి వెళ్ళొద్దు. నేను అది చేస్తాను, ఇది చేస్తాను, అట్టుంటాను, ఎట్టుంటాను. కొంతమంది అనుకుంటాను దశంభాగం మొత్తం ఇస్తాను. ఎవరేమన్నారు? ఇస్తే దీవించబడతాను, సెకండరీ. అందుకే ఎప్పుడు కూడా నేను ఇవ్వటం గురించి ఎప్పుడు మాట్లాడను కూడా. చూడండి, మన జీవితంలో మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఓకే. అయితే ఎవరు ఈమన్నారు ప్లస్ మళ్ళీ దాన్ని దాచిపెట్టుకోవటం ఎందుకు?
చాలా జాగ్రత్తగా ఉండాలి. అననీయ సప్యరాలు ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. చూడండి, అది ఎంత భయంకరమైన విషయం. అందరు ఎత్తున్నారులే, ఏ వందలే, ఎవరు చూస్తున్నారులే అనుకున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనసులో అనుకోవద్దు, మీరు దేవునికి ఎంత ఇస్తారో అంతే ఇచ్చేయండి. ఒకవేళ మీరు ఎంత ఇస్తాము అని చెప్పి మీరు దాన్ని ఏమన్నా బిగబట్టారా, ఆ బిగబట్టింది దేవుడు వసూలు చేస్తాడు. జాగ్రత్తగా ఉండండి. దేవుని సన్నిధికి వస్తానని చెప్పి రాలేదనుకోండి, ఆ సమయం ఇంకో చోట పెడతాడు దేవుడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితంలో అననీయ సప్యరాలు అందుకే ఇక్కడ మనం చూపిస్తా ఉన్నారు. అందుకే మనం ఈ లోకంలో 16 వచ్చిన చదవండి. 5-6 వచ్చినారు. 5 అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడవగా వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగెను. అప్పుడు యవనస్తులు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టిరి. చూడండి, ఆయన పొలం ఆయన ఇష్టం, ఎత్తాడో చస్తాడో మనకు అనవసరం. కానీ దేవునితో వాగ్దానం చేసి చచ్చిపోయారు వాళ్ళిద్దరు. జంట భార్యాభర్తలు ఇద్దరూ చచ్చిపోయారు. అలాంటి శాపాన్ని మనం కలిగి ఉండకూడదు. కాబట్టి అపవాది ప్రేరేపణ మనం కలిగి ఈ లోకంలో మనం జీవించు. పాపం అది పాపమే. చూడండి, దేవునికి ఇవ్వాల్సింది మనం దేవునికి ఇవ్వాల్సిందే. మనం ఎంత కష్టంలో ఉన్నా, ఎంత నష్టంలో ఉన్నా అనే విషయాన్ని ఇక్కడ అపోస్తల కార్యాల్లో దేవుడు చూపిస్తా ఉన్నాడు. అందుకే కొంతమంది ఏం చేస్తారంటే తప్పుగా చిత్రీకరిస్తారు, తప్పుగా చెప్పేస్తారు వాక్యాన్ని కూడా. ఏందయ్యా మీ మందిరంలో ఏం చేయట్లేదు, ఎందుకు ఇవ్వాలి, ఎందుకు చాలా ఉంటాయి పనులు మందిరంలో. మనం ఇంతకు ముందులాగా మనం ఏం వదిలేయలే. ఇంతకు ముందులాగా మనకు ఇంతకు ముందు ఎట్లా ఉండేదంటే వేరే విధంగా ఉండేది, మనందరికీ తెలుసు కదా. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం మంచిగా ఉన్నాం. దేవుడు మనల్ని దీవించి అన్నాడు. కాబట్టి మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండి మనం ముందుకు వెళ్ళేవారుగా ఉండాలి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరం చాలా భయం ఉండాలి దేవుని యొక్క మాట మనం వినేటప్పుడు. చివరిగా ఒక మాట చూపిస్తే నేను ముగిస్తాను. ఒక 2 వచనాలు చూపించి మత్తయి సువార్త 4వ అధ్యాయము 6వ వచనం. నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాయికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి ఉన్నదని అతనితో చెప్పాను. ఎవరు మాట్లాడుతా ఉన్నారు? సాతాను. చూడండి, దేవుని వాక్యమే. దేవుని వాక్యం ఎవరు పడితే వాళ్ళు చెప్పిన దేవుని వాక్యమే కదా అనుకోవద్దు. వాక్యానుసారంగా జీవిస్తేనే వాళ్ళు దేవుని యొక్క కుమారులు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే డోంట్ కేర్ అనేలాగా ఉండాలి. నేనైతే అంతే ఉంటా. నా ముందు ఎవరైనా వాక్యానుసారంగా జీవించకపోతే వాళ్ళతో మాట్లాడడానికి కూడా నేను ఇష్టపడను. కానీ మనం ప్రేమించాలి కాబట్టి ఏదో వందనాలు చెప్తాను, సైలెంట్గా ఉంటా అంతే. అంతకుమించి మనకు వద్దు. వాళ్ళ సహవాసాన్ని కూడా మనం కోరుకోవద్దు. అయ్యో వెళ్తే మంచిది వద్దు, అసలు సహవాసం కూడా మనకు వద్దు ఈ లోకంలో. మనం అందుకే చూడండి, అపవాది వాక్యం చెప్తా ఉన్నాడు. ఏమని? యేసుక్రీస్తు వారికి వాక్యం చెప్తా ఉంది. ఏమని చెప్తున్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే, ఛాలెంజ్, నువ్వు విశ్వాసం అయితే, నువ్వు దేవుని మందిరానికి వెళ్తే, చూడండి వాక్యాన్ని త్రిప్పేస్తా ఉంది, వాక్యాన్ని వక్రీకరించి బోధిస్తా ఉంది. చూడండి, కొంతమంది అంటారు, మనం చాలా మంది యూట్యూబ్లో చూస్తూ ఉంటాం, మీరు దేవుని ప్రజలు దేవునికి ఇయ్యాలి వాక్యంలో అరగంట అదే కనపడతా ఉంది. దేవుడు దీవిస్తాడు, నా క్యూఆర్ కోడ్, మా ఫోన్పే నెంబరు ఎప్పుడు మన దాంట్లో ఎప్పుడు పెట్టాల, క్యూఆర్లు పెట్టాల, ఫోన్పేలు పెట్టాల. మన యూట్యూబ్లో వాక్యానుసారంగా మనం దేవుని వైపు చూసి మనం బ్రతికేవారుగా ఉందాం. అందుకే చివరిగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరుచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. వాని తంత్రములను మనము ఎర్రగని వారము కాము. కాబట్టి అపవాది యొక్క క్రియలు మనం ఎరగాలి, నిజమా కాదా. చూడండి, సర్పం మాట్లాడుతూ ఉంది దేవుని యొక్క మాటలు. అంటే నువ్వు దేవుని దేవదూతల వలె అవుతారని మాట్లాడుతూ ఉంది సర్పం, అపవాది. ఈ లోకంలో మనం వాక్యానుసారంగా మనం జీవించి ఆత్మీయమైన మేలు మనం పొందేవారుగా ఉన్నాం. అందరూ తల్ల వంచినట్లయితే మనల్ని మనం పరీక్షించుకొని యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలోను రక్తంలోను మనం పాల్పొందిపోతాం. అందరూ పరీక్ష చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ పాసందులో చేరినైనా
మా యొక్క పాటల ద్వారా, మా యొక్క మాటల ద్వారా మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేసి ఉన్నారు తండ్రి. మీ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని మాకు ఇచ్చి ఉన్నారు తండ్రి. మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నారు తండ్రి. ఈ విధంగా మేమందరం ఒక కుటుంబం లాగానైనా మీ సన్నిధిలో జీవించే భాగ్యాన్ని మా అందరికి ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అయ్యా, ప్రతి ఒక్కరు తండ్రి, ప్రతి ఒక్క కుటుంబానినైనా మీ సన్నిధికి తీసుకొచ్చేలాగా తగిన సహాయం దయచేయండి తండ్రి. ఆ విధమైన మాదిరికరమైన జీవితాలు జీవించలాగా తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. అనారోగ్యంతో బాధపడే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు సందర్శించండి తండ్రి. వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించమని అడుగుతున్న తండ్రి. ఇంటర్మీడియట్ రాసే బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. 10th క్లాస్ రాసే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారి పరీక్షల్లో చక్కగా రాయడానికి తగిన సహాయం చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఎగ్జామ్స్ వారు చక్కగా రాసినైనా మీకు మహిమకరంగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ముఖ్యంగా అయినా అపవాది క్రియలు మేమునైనా గ్రహించినైనా ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. మా యొక్క హృదయంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా అయినా మేము భద్రం చేసుకోవడానికి తగిన సహాయం చేసేది తండ్రి. మేమందరం అయినా వాక్యానుసారంగానైనా వాక్య వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకొని మీ యొక్క బలలో పాలు మమ్మల్ని పొందులాగినా మాకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం ప్రార్థనలో ఉండి మనం పరీక్షించుకొని బలలో చేతులు వేద్దాం.